దర్శి పట్టణంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలు 1. 19వ వార్డులో 30 లక్షలతో డ్రైన్, 2. 4వ వార్డు 43 లక్షలతో డ్రైన్, హ్యాపీ హోమ్స్ లో 4 లక్షలతో హైమాస్ లైట్స్ కార్యక్రమాలను దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సోమవారం సాయంత్రం ప్రారంభించారు. దర్శి పట్టణ రూపురేఖలు మార్చడమే నా సంకల్పమని అన్నారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మాత్యులు నారా లోకేష్, మున్సిపల్ శాఖ మాత్యులు నారాయణ పట్టణ ప్రాంత రూపురేఖలు మార్చే సంకల్పంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తున్నట్లు తెలియజేశారు. కొన్ని రోజుల క్రితం వాటర్ ట్యాంక్ క్లీనింగ్ ప్రోగ్రామ్ రోజు వస్తే ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని నా దృష్టికి తీసుకురావడం. సో గత 5 years ఎంతో ఆర్థిక విధ్వంసం ఉంది, అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతి వర్గాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రతి రంగాల్లోనూ అభివృద్ధి చేయాలి అని, అట్లాగే ప్రతి నియోజకవర్గానికి కూడా అన్ని విధాలుగా నిధులు సమకూరుస్తూ మన రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి ఎంతో కష్టపడుతున్నారు. ఇక్కడ హ్యాపీ హోమ్స్ అందరూ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ వచ్చి ఇక్కడ లైటింగ్ ప్రాబ్లం, అట్లాగే కొంత ఒక 1-2 times థెఫ్ట్ జరిగిందని సీసీ కెమెరాస్, ఇక్కడ ప్లాంటేషన్, అట్లాగే పిల్లలు ఆడుకోవడానికి ఎక్విప్మెంట్, పార్క్ లో ఉండే ఎక్విప్మెంట్ ఇవన్నీ కావాలని నా దృష్టికి తీసుకొచ్చారు. అట్లాగే ఒక 1-2 wards వాటర్ సరిగ్గా రావట్లేదు అని వాల్వ్ ప్రాబ్లం ఒకటి, ఇవన్నీ ఒక్కొక్కటిగా సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్ళి ఎలా ప్లాన్ చేసుకున్నాము. ముందుగా ఇవాళ ఇక్కడ హైమాస్ లైట్ ఓపెన్ చేసుకున్నాము. నెక్స్ట్ నేను ఇచ్చిన మాట ప్రకారం మిగతావన్నీ కూడా కంప్లీట్ చేసి మళ్ళీ ఇక్కడ మనం అందరం కలుసుకున్నాము. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్.